యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. ఇండస్ట్రీలో మన స్నేహితుడు, మన మంచి స్నేహితుడు అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే మన కష్టాలలో ఉన్నప్పుడు తెలుస్తారు. మన దగ్గర చుట్టూ ఎగ్జాక్ట్లీ, అవునండి. ఎవరికైనా అలా మీ ఇండస్ట్రీలో, ఈ ఇండస్ట్రీలో మీకు ఉన్నారా అసలు అలాంటి నిజమైన స్నేహితులండి ఇండస్ట్రీలో? ఎలా చెప్తామండి అది? అంటే కష్టం వచ్చినప్పుడు హెల్ప్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడుకోవాలంటే ఇప్పుడు మనం అలా అంటే ఒక్కొక్కళ్ళ ఫ్రెండ్షిప్ ఒక్కొక్క విధానంగా ఉంటుందండి. ఒక్కొక్కరితోటి ఒక ప్లెజర్ని అనిపిస్తూ ఉంటాండి. టిఎన్ఆర్ గారు అంటే ఒక రకమైన ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, అది ఫ్రెండ్షిప్ కాకుండా పోదు మీరు నాకు సహాయం చేయనంత మాత్రాన. బట్ అందుకనే అంటున్నానండి, దాని కొలమానం ఏంటి, దానికి ఏ పరిధిలో మనం ఆలోచించి దీనికి నేను ఆన్సర్ చెప్పాలి. ఓకే, అంటే దగ్గరగా ఉండి, అంటే మీ కష్టం నేనంటే ఇవాళ పరిచయం అయ్యాను మీరని కాదు, నేను మిమ్మల్ని ఎగ్జాంపుల్గా అన్నాను. అదే మీ కష్ట సుఖాలు చూసుకుంటూ, అంటే మీ సక్సెస్ని చూసి మీ చుట్టూ చేరే వాళ్ళే ఉంటారు. అవునండి. సక్సెస్ డ్రాప్ అయినాక మీ కష్టం వచ్చినప్పుడు మీ దగ్గర చేరిన వాళ్ళని ఏమంటారు? చేరని వాళ్ళండి ఏమంటామండి, అవకాశవాదులు ఏమంటామండి వాళ్ళని. అదే అందరి జీవితాల్లోనే ఉంటుంది కదండి, నేనే కాదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ అనంత శ్రీరామ్ గారు మీకు ఒక సందర్భంలో కొంత ఎక్కువ డబ్బు ఒక సహాయం చేశారని విన్నాను, నిజమేనది? నిజమండి. నాకేదో ఒక మూమెంట్లో ఏదో నాకు దేనికో కట్టవలసి వచ్చి డబ్బు అవసరం వచ్చినప్పుడు చేయబదులుగా అనంత శ్రీరామ్ గారిని, ఒకసారి నేను చంద్రబోస్ గారిని కూడా, ఇద్దరిని కూడా అడగడం జరిగిందండి. ఇద్దరు నాకు సహాయం చేయడం జరిగిందండి, మాట్లాడకుండా వెంటనే. అలా చేయని వాళ్ళు కూడా ఉన్నారు నాకు. సో బట్ చేసిన వాళ్ళు వీళ్ళిద్దరూ ఉన్నారండి నాకు. అందుకనే చేశారని కాదు కానండి, నాకు చేసినట్టుగా వాళ్ళు ఎక్కడ కూడా బిల్డప్ ఇవ్వలేదు. నేను తిరిగి ఇచ్చే వరకు వాళ్ళు నాకు మళ్ళీ తిరిగి ఫోన్ కాల్ చేయలేదు, నాకు ఎప్పుడు ఇస్తారో అని నన్ను అడగలేదు. సో అందుకు నాకు చంద్రబోస్ గారన్నా అనంత శ్రీరామ్ గారన్నా నాకు ఎక్కువ లోపల అభిమానం ఉందండి, ఒక కృతజ్ఞత ఉంది వాళ్ళ పట్ల. వాళ్ళంటే నాకు కొంచెం ఎక్కువ మమకారం ఉందండి, ఇష్టం. అలా హెల్ప్ చేశారని. కానీ ఒక లిరిసిస్ట్ కంటిన్యూస్గా ఫోన్ చేస్తే లిఫ్ట్ కూడా చేయని పరిస్థితి. ఒక లిరిసిస్ట్ పేరుకి అంతా బాగున్నారా, హ్యాపీ సార్ అని అడుగుతూ ఉంటారు కానండి, ఇది అడిగేసరికి మాయమైపోయారండి. ఇప్పుడున్నారా ఇండస్ట్రీ? ఉన్నారు, వెరీ పాపులర్. నా సినిమాలు కూడా వర్క్ చేశారండి. ఓకే ఓకే. బట్ అదే దట్స్ అగైన్ నాట్ ఎ కంప్లైంట్ అండి, అది ఆయన చాయిస్. ఆయన ఉన్న పరిస్థితులు బట్టి అలా ఉన్నారని అనుకోవాలి, అంతే. చేయలేదు కాబట్టి ఆయనేమో అంటే లిఫ్ట్ చేయడంలో తప్పేం లేదు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే గతంలో మీరు ఆయనకి ఏమైనా చేసిన సందర్భం ఉందా? ఆయనకి చేయించుకునే పరిస్థితిలో అలా ఆయన ఎప్పుడు లేరులేండి. ఓకే ఓకే ఓకే. ఒక డైరెక్టర్ పర్టికులర్గా ఈ భానుశంకర్ గారు అంటే డైరెక్టర్ ఉన్నారు, తను తీసిన సినిమా వాళ్ళిద్దరు వయసు 16 నేను ఒక సినిమా చేశానండి ఆయనతో. అది మీరు చేశారు. అవును. అదొక పెద్ద మీకు ఏమంటారు, చాలా చేదు జ్ఞాపకం అని విన్నాను. అది ఏంటది ఆ ఇన్సిడెంట్? అది ప్రతిదీ కూడా అంటే అండి అదే. అండ్ ఇంకొక కూడా సినిమా చేశారు ఆయన, ఏంటది? ఎవరు ఎతగాడు. అది అన్నయ్య చేసేటండి మ్యూజిక్. ఓకే ఓకే. మన కేఎస్ రామారావు గారు ప్రొడ్యూసర్. ఇన్సిడెంట్ ఏం లేదండి, అదండి ఇప్పుడు అమౌంట్ వస్తుందని చెప్పడం, రికార్డింగ్స్కి కరెక్ట్గా డబ్బు అందచేయకపోవడం అండి. పాటలు అయిపోతూ ఉంటే మ్యూజిషియన్స్ మనల్ని అడుగుతారు కదండి డబ్బు అండి. కొన్ని సందర్భంలో ఆ టైట్ పొజిషన్లో నేను ఇరుక్కుపోయాను. రికార్డింగ్ అయిపోతుంది ప్రసాద్ ల్యాబ్లో, ఏదండి ఇంకా అమౌంట్ రాలేదు, ఇదిగో వచ్చేస్తున్నారు, అదిగో వచ్చేస్తుంది, ఇదిగో పులి అదిగో తోక అన్నట్టు. డీడీ కూడా చూపెట్టారండి నాకు, ఇదిగో డీడీ ఏదో క్యాష్ చేయడానికి బ్యాంక్ వెళ్తున్నాను. బ్యాంక్ వెళ్ళిపోయిన తర్వాత రాత్రి అయిపోయింది, రికార్డింగ్ అయిపోయింది, పాట అంతా సెషన్ అయిపోయిందండి. మ్యూజిషియన్స్ ఇంటికి వెళ్ళిపోయారు. ఏదండి అని ఫోన్ చేస్తే, లేదండి దాంట్లో ఏదో చిన్న సిగ్నేచర్ ఫాల్ట్ ఉందంట, డబ్బు రాలేదు. సో దానివల్ల వాళ్ళ దగ్గర నేను ఇబ్బంది పడ్డానండి మళ్ళీ. అదొక సో అవన్నీ కావాలని చేసేవండి, అవన్నీ కొన్ని తెలిసి చేసినవి అని మనకి తర్వాత రిలీజ్ అవుతూ ఉంటాం, అవన్నీ చిరాకు తెప్పిస్తాయండి. అన్నీ ఫ్రెండ్షిప్ని క్యాష్ చేసుకోవడం ఉంటుంది అదంతాను, మన మంచితనాన్ని క్యాష్ చేసేసుకోవడం అదంతా. తర్వాత అన్నయ్యగా సినిమా చేసిన తనకి ఎప్పుడండి? తర్వాత ఎవరెత్తగాడు తర్వాత అండి, ఫస్ట్ ఎవరెత్తగాడు. ఓకే ఓకే ఓకే.
మేము ఇది ఒక చిన్న కంప్లైంట్ ఏంటంటే మీరు సింగర్స్ తోటి వాళ్ళ ఒరిజినల్ వాయిస్ని పక్కన పెట్టి మీరు కొంచెం మీ టేస్ట్ ప్రకారము మీ ఫోర్స్ చేస్తూ రాంగ్ వాయిస్లో పాడిస్తారు అని, అంటే హస్కీలో అలాంటి కంప్లైంట్ ఒకటి ఉంది. అది ఎంతవరకు నిజం? ఇది నాకు అంటే ఈ కంప్లైంట్ చాలా వింతగా ఉందండి, కొత్తగా ఉంది. నా దగ్గర ఎవరో రేస్ చేయలేదండి. జనరల్గా మనకు నచ్చినట్టుగా చేయించుకోవడం అన్నది అది ప్రతి వృత్తిలోనూ ప్రతి చోట జరుగుద్దండి. ఒకవేళ ఇఫ్ దట్ ఈస్ ద కంప్లైంట్. ఇప్పుడు నేను ఒక సింగర్ని పిలిచి, ఇప్పుడు బాలుగాని పిలిచి అంటే నాకులా పాడంటే పాడరు కదండి. ఆ పాటకి ఒక టెక్స్చర్ ఒక రకమైన విధానం ఉన్నప్పుడు అలా పాడడానికి ట్రై చేయండి సార్ అని సజెషన్ ఇవ్వగలుగుతాం తప్పండి. కంప్లీట్గా చేంజ్ చేసేసినంత అలాంటి సీన్ జనరల్గా ఎక్కడ జరగదండి. అలాగా ఏ సింగర్, హేమచంద్ర కానీ శ్రీకృష్ణ కానీ హూవర్, గీతామాధురి అంటే గీతామాధులాగే పాడుద్ది. నా పాట ఎలా ఉందో ఆ ప్రకారం పాడించుకోవడానికి నేను ఎలా అయితే ఇష్టపడుతున్నానో అలా పాడించడానికి ట్రై చేస్తానండి. నేను నా ప్లేస్లో ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారనుకోండి, వాళ్ళకి నచ్చినట్టుగా పాడించుకుంటారు. సో ఇప్పుడు యాక్టర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకు ఒక సహజసిద్ధమైన ఒక నటన శక్తి ఉన్నప్పుడు ఆ డైరెక్టర్ తనకు నచ్చినట్టుగా చేయించుకుంటారు. రామ్ గోపాల్ ఒకలా చేయించుకోవచ్చు, విఎన్ ఆదిత్య గారు ఒకలా చేయించుకోవచ్చు, ఇంకోలా చేయించుకోవచ్చు. మీకు నచ్చినట్టుగా ఎలా చేయించుకుంటారండి? వాళ్ళకి నచ్చిన నటన ఒకటి ఉంటుంది కదా, వాళ్ళకి వచ్చిన యాక్టింగ్ వాళ్ళ చేయనివ్వట్లేదు అంటే నేను కంప్లైంట్ చేశాను అనుకో, ఎలా ఉంటుందండి? ఇది కూడా అలాగే ఉంది. ఒకవేళ ఇది కంప్లైంట్ అని అనుకుంటే దానికి నా పరమైన విశ్లేషణ అండి ఇది. మేబీ ఆ పర్టికులర్ డైరెక్టర్కి ఎవరికైనా అలా చేయించడం నచ్చలేదు అనుకోండి, దే కెన్ అది వాళ్ళతోటే చర్చించి నాతో అలా కాదండి వాళ్ళకి నచ్చినట్టుగా పాడినివ్వండి అని చెప్పి హక్కు డైరెక్టర్కి ఉంటుందండి. ఓకే ఓకే. మీకు లిరిక్స్ కూడా రాస్తుంటారా? నాకు రాదండి, ఆ జ్ఞానం లేదండి అసలు. అది విని బాగుంది లేదని, నా లిరిక్స్ అన్నీ బాగుండేటట్టు ఉంటాయండి. ఎప్పుడు కూడా ఎక్కడ అశ్లీలత ఉంటుందండి నా పాటల్లో. ధైర్యంగా పాడుకోవచ్చు, అందరూ వినపడతాయి, అందంగా మంచి మాటలు ఉంటాయండి, స్వచ్ఛమైన తెలుగు ఎక్కువ ఉంటుందండి. అలాంటి అవకాశం వచ్చినా చేయరా మీరు? అంటే లేదండి, అలాగే ఉంటుందండి. అలా గిరిగీసి నేను కూర్చోలేదండి. ఏ పాటకి ఏం కావాలో అంతే. జనరల్గా అలా జరిగిందండి ఎక్కువ. ఇట్ హ్యాపెండ్ దట్ వే. ఓకే. మామూలుగా యాడ్ ఫిలిమ్స్ ఇలాంటివి ఒకప్పుడు చేశానండి. కార్పొరేట్ యాడ్స్కి గున్నం గంగరాజు గారు ఫస్ట్ నన్ను ఎన్నాళ్ళని ప్లేబ్యాక్ సింగింగ్ ఇలాగా శ్రమ పడతా ఉంటావు, ఇలాగ ఏంటిది అని మ్యూజిక్ చేయకూడదా అని చెప్పి నన్ను ఇనిషియేటివ్ తీసుకుని గంగరాజు గారి వల్లే నేను మ్యూజిక్ డైరెక్టర్ అయినట్టండి. యాక్చువల్గా ఆయన అప్పుడు కార్పొరేట్ యాడ్స్ తీస్తూ ఉండేవారండి. ట్రై చేయొచ్చు కదా అంటే చాలా హెసిటెంట్గా నేను ట్రై చేసి కంపోజ్ చేస్తే ఆయనకి నచ్చిందండి. దానికి నా రెమ్యునరేషన్ 1500 ఇచ్చారండి నాకు ఫస్ట్. ఓకే. ఆ రకంగా నేను మ్యూజిక్ డైరెక్టర్ అవతారం ఎత్తినట్టు నెమ్మదిగా కొన్ని యాడ్స్ చేసుకున్నాను. తర్వాత అమృతం అన్న సీరియల్కి నేను మ్యూజిక్ డైరెక్టర్గా నేను పాడింది, కంపోజ్ చేసింది ఫస్ట్ నేను, చందు, చెప్పాను కదండి ఆర్ట్ డైరెక్టర్ రవీంద్ర, కెమెరామెన్ సెందిల్, మా నలుగురికి అది ఫస్ట్ లాంచ్ అండి. అది అమృతం మా జీవితంలో అమృతం పోసిందని చెప్పుకోవచ్చండి. సో ఆ రకంగా నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళ బ్యానర్లో అయితే సినిమాకి నాకు సినిమా మ్యూజిక్ డైరెక్టర్గా అవకాశం వచ్చిందండి. విచిత్రం, నేను ఛాన్స్ ఇచ్చిన ఆటలో సునీత చాలా పాపులర్ కదండి. అన్ని పాటలు 1000 పాటలు పాడినా తనకు ఫస్ట్ టైం ఫిలింఫేర్ అవార్డు వచ్చింది, ఏం సందేహం లేదు పాటకే. ఫస్ట్ ఫిలింఫేర్ అండి తన లైఫ్లో, తెలుగు సినిమాకి. నంది అవార్డులు వచ్చినాయి, బట్ ఫిలింఫేర్ దట్ వాజ్ ద ఫస్ట్. ఆ ప్రివిలేజ్ ఉందండి. అండ్ చిన్మయి చాలా మంచి సింగర్ కదండి, తను ఫస్ట్ కళ్యాణ వైభోగమే సినిమాలో మనసంతా మేఘమై పాటకి తనకి నంది అవార్డు వచ్చిందండి, ఫస్ట్ తెలుగు స్టేట్ అవార్డు వాళ్ళిద్దరికి. ఓకే సార్, ఫైనల్గా అంటే మీరు ఇలాంటి అంటే ఇంకా అవకాశాలు ఇంకా వెతుక్కునే పరిస్థితిలోనే ఉన్నారు నిజాన్ని చెప్పాలంటే, అవునా? ఒప్పుకుంటారా? ఒప్పుకుంటాను. ఓకే. అంటే నేను ఏంటంటే మీరు ఇవన్నీ మీ ఫైనాన్షియల్ కండిషన్స్ కావచ్చు, మీ ప్రొఫెషనల్ కండిషన్స్ కావచ్చు, రాజమౌళి గారి దగ్గర కావచ్చు, కీరవాణి గారి దగ్గర కావచ్చు, పర్సనల్గా కలిసి ఎక్స్ప్రెస్ చేసే పరిస్థితులు ఎప్పుడైనా వచ్చాయా? మీరు అలా ఎక్స్ప్రెస్ చేయాలని ఎప్పుడైనా అనుకుంటారా? ఏదండి, ఏమని ఎవరి దగ్గర ఎక్స్ప్రెస్ చేయాలండి? కీరవాణి గారి దగ్గర కావచ్చు, రాజమౌళి గారి దగ్గర కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి. అంటే వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు బాగానే ఉన్నాడు అనుకోవచ్చు, లేదంటే ఏదైనా మనం అనుకుంటాం వాళ్ళకి తెలుసు కదా అని, వాళ్ళకు రీచ్ అయ్యేంత వరకు వాళ్ళు కూడా ఏం మాట్లాడరు కదా ఎవరైనా కూడా. ఆఫ్ కోర్స్ అండి, అడగందే అమ్మాయిన పట్టిన మనకి ఒక మీరు అలా ఎప్పుడైనా? లేదండి, అలా ఎప్పుడు అనుకోలేదండి. ఏదైనా అంటే నేను ఎటువంటి డౌన్స్ చూసానంటే లైఫ్లో ఉండి, అంటే రూపాయి కోసం అంటే డబ్బు లేకపోతే ఎలా ఉంటుంది లైఫ్ అన్నది మ్యాక్సిమం ది క్రిటికల్ మూమెంట్స్ అన్నీ ఎక్కువ చూసానండి లైఫ్లో. చూసినప్పుడు అవన్నీ నేను సొంతంగానే దాటుకుంటూ వచ్చేసానండి. సో ఇప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత ఆఫ్టర్ దిస్ మనీ ఆఫ్ ఇయర్స్ అండ్ ఇంత చూసిన తర్వాత
నాకేమన్నా కష్టం వచ్చిందని వెళ్ళి పనిగట్టుని ఫ్యామిలీ మెంబర్స్తో చెప్పుకుని లాంటి పరిస్థితుల్లో నేను లేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకళ్ళు ఉన్నా అటువంటి వచ్చినా నాకు నేనే సాల్వ్ చేసుకుని దానికోసం వెయిట్ చేయడం, లేకపోతే దాన్ని దాన్ని దాటుకుని వెళ్ళడం అన్నది నాకు అలవాటు అయిపోయింది. నాకు అలాగే ఇష్టం కూడా అండి. అలాగే నా సొంతంగా షేర్ చేసుకుని వాళ్ళ నుంచి అవకాశం వస్తే మీకైనా నామోషి ఏం లేదండి. నో ఇది నాట్ ఫ్యాక్టర్ ఆఫ్ అంటే నామోషి గురించి, లేకపోతే వాళ్ళ ద్వారా నాకేమైనా వస్తే నాకు కుటుంబమే కదండి. నేను బయట అడగట్లేదా? బయటోడి దగ్గర అడిగితే వచ్చిన అవకాశం ఇంట్లో వాళ్ళు అడిగితే తప్పే ఉందండి. ఇంట్లో వాళ్ళని అడిగిన సహాయం చాలా వేరే రకమైన సహాయాలు నాకు చాలా చేస్తూ ఉంటారండి. చాలా ఉంటాయి కూడా. ప్రతిదీ సినిమా అనే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం ఆలోచించక్కలేదండి. మారల్ సపోర్ట్ కానీ ఒక దన్ను ఆ ఫ్యామిలీ అన్నది ఎప్పుడు ఉంటుందండి. దట్స్ ఆల్వేస్ నైస్ టు బీ ఇన్ ఏ ఫ్యామిలీ, సచ్ ఎ బిగ్ ఫ్యామిలీ. బట్ ఏంటంటే సినిమాల పరంగా అవకాశాలు రానప్పుడు, లేకపోతే అది వస్తే బాగుండని వీళ్ళు చెప్పవని అలాంటివి ఎప్పుడు జరగలేదండి. అలా చేయను. అలా చెప్పాను కదండి, అలా వచ్చిన అవకాశాలు ఫస్ట్ మనం ట్రై చేసుకోవాలి. నేను ఇంకా నా వల్ల కావట్లేదు, ఇంక నేను విరక్తి వచ్చేసింది, లేకపోతే నేను స్వస్తి చెప్పేద్దాం అనుకుంటున్నాను ఈ జీవితానికి అనుకున్నప్పుడు అటువంటి పొజిషన్లో వెళ్ళి ఏమన్నా అప్పుడు అడిగితే ఒక అర్థం ఉంటుంది. కానండి ట్రై చేసుకోవడానికి ఓపిక ఉంది కదండి. మానసికమైన స్థైర్యం ఉంది, శారీరకమైన ఓపిక ఉంది. ఓపిక ఉన్నప్పుడు వెళ్ళి ఎందుకు అడవటం, వెళ్ళి ఎందుకు చెప్పడం, మన గోడుని ఎందుకు చెప్పుకోవడం. ఆ స్తోమత ఉందండి, ఇంకా ట్రై చేసుకుని కెపాసిటీ ఉంది, ఎబిలిటీ ఉంది.